సో ఈ వీడియోలో మాత్రం చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఎవరైతే మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఇద్దరికి ఒకే రోజు ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయ్యాయి. ఓకే, మరి ఒక క్యాండిడేట్కి అయితే ఎట్ ఏ టైం అది జావా డెవలపర్ పొజిషన్కి 3 ఆఫర్ లెటర్స్ అండి. 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయంట. మరి ఎన్ని రోజులు టైం పట్టింది, అసలు ఎలాంటి కంపెనీస్లో అటెండ్ అయ్యారు, ఈ 3 ఆఫర్ లెటర్స్ ఎలాంటి కంపెనీస్ నుంచి వచ్చాయి, అండ్ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది, ప్యాకేజ్ వచ్చింది, ఇవన్నీ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో కూడా ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. అండ్ ఫస్ట్ ఈ జావా డెవలపర్ రోల్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇతను 2 months నుంచి ప్రాసెస్ జరుగుతుందండి. ఇదేమీ ఏదో 1 week బ్యాకో ఆర్ 2 weeks బ్యాకో జరిగింది కాదు. 2 months నుంచి ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతూ ఉందంట. ఓకే, సో ఒక కంపెనీ 2 months తీసుకుంది, ఒక కంపెనీ 40 days తీసుకుంది. ఓకే, అండ్ ఒక కంపెనీ 1 month తీసుకుంది. సో వీటిలో 2 ఆఫర్ లెటర్స్ మాత్రం టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి ఉన్నాయి, అండ్ ఒకటి మాత్రం స్టార్టప్ కంపెనీ అండి. మరి ఈ 3లో కల్లా ఏది బెస్ట్గా జరిగింది ఇంటర్వ్యూ అంటే సినారియో బేస్డ్ ఎక్కువగా అడిగినాయి అంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అడగలేదంట. ఎక్కువగా స్టార్టప్ కంపెనీ ఎక్కువగా ఇన్డెప్త్గా అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా అండ్ సినారియో బేస్డ్ ఎక్కువ అడిగింది, స్టార్టప్ కంపెనీ ఎక్కువ అడిగిందంట. బట్ ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే అతను ఎంత పాజిటివ్గా చెప్పారంటే, నేను ఎప్పుడైతే స్టార్టప్ కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానో నాకు ఇంకా మోర్ నాలెడ్జ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా, ఓకే అని అతను చాలా కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకా ఇంప్రూవ్ అయిందంట స్టార్టప్ కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు. మరి ఎంఎన్సీ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అయితే మాత్రం ఒక ఎంఎన్సీ కంపెనీ అయితే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే మాత్రం ఏదో నార్మల్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారంట. మరి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశారు, క్రాక్ చేశారు. అది ఒక్కసారి అదృష్టం కొద్దిగా కూడా జరుగుతుందండి. అన్ని ఇంటర్వ్యూస్ అందరికీ అలా జరగదు. మళ్ళీ మీరు అసలు ఏం ప్రిపేర్ కాకుండా వెళ్ళొద్దు, అలా మాత్రం చేయకండి. సో అప్పుడప్పుడు ఆ ఇంటర్వ్యూ ప్యానల్ బట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్ ఆ టైం బట్టి జరిగిపోతుంటుంది. ఓకే, కొన్ని ఈజీ క్వశ్చన్స్ అడిగారంట అండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి 45 days to 60 days పట్టింది. ఇదేమి 1 monthలోనో లేకపోతే 10 daysలో జరిగిపోలేదు ఈ ప్రాసెస్ అంతా కూడా. బట్ స్టార్టప్ కంపెనీ మాత్రం 20 daysలో రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు అండ్ సెలెక్టెడ్గా అని చెప్పారు. మరి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారంటే ఒకటి 9 lakhs, ఒకటి 13 lakhs ప్యాకేజ్ ఇచ్చారండి. 3.5 years ఎక్స్పీరియన్స్కి ఎంత మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చారు, అది జావా డెవలపర్ పొజిషన్స్కి. ఒక జాబ్ రో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ సంబంధించింది. ఇది అతనికి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందండి, 5 lakhs ప్యాకేజ్ అయితే వచ్చింది. కొన్ని జాబ్ ఆఫర్స్ అయితే మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపేర్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయండి. బట్ ఈ జావా డెవలపర్ మాత్రం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఓకే, సో ఇతనేమి ఫేక్ ఎక్స్పీరియన్స్ కాదండి, జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటే. ఓకే, అండ్ అతను కూడా వేరే క్యాండిడేట్ కూడా జెన్యున్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండి. సో జాబ్స్ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్నాయి. ఓకే, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ అండ్ అప్లై చేస్తున్న వాళ్ళకి జాబ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఓకే, సో మీలో ఎవరైనా సరే నాకు ఇంకా కాల్స్ రావట్లేదు, షెడ్యూల్ కావట్లేదు అని అనుకుంటే సో డిఫరెంట్ వేస్లో అప్లై చేయటం అండ్ రెఫరల్స్ అడగటం, ఏదో విధంగా మీరు షెడ్యూల్ చేయించుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి క్రాక్ చేయడమే మన పని అండి. ప్రయత్నిస్తూనే ఉండండి, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి కొంతమందికి షెడ్యూల్స్ అవుతుంటాయి, కొంతమందికి షెడ్యూల్ కాకపోవచ్చు. ఓకే, వన్స్ మీకు షెడ్యూల్ అయ్యి మీరు 2-3 ఇంటర్వ్యూస్ ఆర్ 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కూడా క్రాక్ చేయాలంటే మాత్రం అది తప్పు మాత్రం మనదేమండి, 100% మన మిస్టేకే. ఎందుకంటే అంత ఆపర్చునిటీస్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అవుతున్నాయి, బట్ మనం క్రాక్ చేయలేకపోయామంటే అది మన ప్రిపరేషన్లో ఎక్కడో కొంత లోపం ఉన్నట్టే. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని అండ్ అప్స్కిల్ అయ్యి అండ్ బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అండ్ క్రాక్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేషను. సో జాబ్స్ వస్తాయి కష్టపడే వాళ్ళకి, ఇదే నా అల్టిమేట్ స్టేట్మెంట్. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.